విజయవాడలో మరోసారి దొంగలు చెలరేగిపోయారు. ఏకంగా దేవుడి గుడికే కన్నం వేశారు. ప్రసాదంపాడు సాయిబాబా గుడిలో 57 కిలోల వెండి బంగారు ఆభరణాలు అపహరించారు. అలాగే హుండీలోని నగదును ఎత్తుకు వెళ్లారు. దొంగలు గ్యాస్ కట్టర్లతో కిటికీ చూవలు కత్తిరించి ఆలయంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. విజయవాడలో మరోసారి దొంగలు చెలరేగిపోయారు. ఏకంగా దేవుడి గుడికే కన్నం వేశారు. ప్రసాదంపాడు సాయిబాబా గుడిలో 57 కిలోల వెండి బంగారు ఆభరణాలను అపహరించారు. అలాగే హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. దొంగలు గ్యాస్ కట్టర్లతో కిటికీ చువ్వలు కత్తిరించి మరీ ఆలయంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ చేసి దొంగలు పడ్డారు, మొత్తం వెండంతా పోయింది, ఉండీలు పాలు కొట్టారని పరిగెత్తుకు వచ్చా. దగ్గర 34 కేజీలా ఉన్నదండి. మకరదానం, భుజకీర్తులు, సింహాసనాలు, మన పాదుకులు, బాబా గారి దగ్గర ఉన్న పాదుకులు, ఎవరో ఉండీలు పాలు కొట్టారు. రెండవది వినాయకుడు, దత్తాత్రేయుడు భుజకీర్తులు అంటే కిరీటాలు, మకరదానం అవన్నీ పోయినాయి. దగ్గర అన్నీ కలిపి 34 కేజీల దాకా ఉంటాయి. క్యాష్ అంటే ఉండిలో క్యాష్ మొత్తం పెద్ద పెద్ద నోట్స్ అన్ని తీశారండి.